ఏదైతే అయ్యప్ప స్వామి మాలలో డ్యూటీలకు రావద్దంటూ పోలీస్ ఎస్ఐ ఏదైతే కృష్ణకాంత్కు మెమో జారీ చేయడం జరిగింది. ఈస్ట్ జోన్ డీసీపీ అయితే మెమో జారీ చేయడం జరిగింది. యూనిఫామ్ లేకుండా, బూట్లు లేకుండా, గడ్డం పెంచుకొని ఇలా డ్యూటీలోకి రావద్దు, పోలీస్ విధులకు రావద్దు అంటూ కూడా ఆయనకు ఒక మెమో ఇవ్వడం జరిగింది. సో ఇదే కార్యక్రమంలో మాల వేసుకునే వారందరూ కూడా 2 నెలల సెలవు పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, లేదంటే మీరు డ్యూటీకి సెలవు పెట్టుకోవాలి, లేదంటే డ్యూటీలో మాల వేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. స్వామి శరణం ఇలా ఒక అయ్యప్ప మాల దీక్ష తీసుకున్న ఒక ఎస్ఐ గారిపై ఒక మెమో రావడం అనేది చాలా బాధాకరము. యావత్ అయ్యప్ప లోకంలో ఆ మెమో అనేది సర్క్యులేట్ కావడం జరిగింది. ప్రతి అయ్యప్ప కూడా బాధపడి పోలీసు అధికారులకు మాల వేసే హక్కు లేదా, పోలీసు అధికారులు మన రక్షణ నిమిత్తం వారి ప్రాణాలను, భార్య పిల్లలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు వారి డ్యూటీ నిర్వహిస్తున్నారు. కాబట్టి పోలీసు వారికి మాల వేసుకునే అవకాశము, అధికారం ఖచ్చితంగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి ఈ యొక్క పెద్ద ఎత్తున మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం. కాబట్టి డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు స్పందించి అయ్యప్ప స్వాములకు ఎక్కడ ఇబ్బంది జరగదు, పోలీసు అధికారులైనా, డాక్టర్లైనా, లాయర్లైనా ప్రతి ఒక్కరికి కూడా, అదే విధంగా స్కూల్ కు వెళ్తున్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు మాల వేసుకొని వారి దీక్షను పూర్తి చేసుకునే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి వాళ్ళ మత స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఆధ్యాత్మిక చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అలాంటి వారిపై ఎలాంటి ప్రభావం చూపెట్టొద్దు, అందరికీ అవకాశం ఇవ్వాలని ప్రత్యేకంగా మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు శబరిమలలో కూడా ఎంతో మంది అయ్యప్పలకు ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరిన తెలంగాణ రాష్ట్రం నుంచి అయ్యప్పలు శబరిమల సన్నిధానంకు వెళ్లే వరకు కూడా, వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కూడా గ్యారంటీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి అయ్యప్ప కూడా సేఫ్టీగా మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు రావాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ గారు స్పందించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి అయ్యప్పలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.